అత్యున్నతమైన యేసుక్రీస్తు నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు చెల్లునుగాక. సహోదరి సహోదరులారా, ఈ రాత్రికాల సమయంలో మీ అందరికీ శుభాలను తెలియచేస్తున్నాను. రండి, మనమందరము ప్రార్థన చేసుకుందాం. తలలు వంచుకుందాం. మోకరించగలిగిన వారు మోకరిద్దాం. కృపాసత్య సంపూర్ణుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. అయా, ఉదయకాలం నుంచి ప్రభువా, ఈ క్షణం వరకు తండ్రి, మీరు మమ్మల్ని ప్రేమించి రక్షించి కాచి కాపాడిన విధానాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలను వందనాలను తెలియచేస్తున్నామయ్యా. ఈరోజు మా ప్రయాణాలలో మీరు మాకు సహాయం చేసిన రీతిని బట్టి మాకు ఏ హాని జరగకుండా కాపాడి రక్షించారు తండ్రి. అందును బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు మహిమను చెల్లిస్తున్నాం. మాకు ఈ రోజంతా ఏ లోటు రాకుండా ప్రతి విషయంలో తండ్రి మీ సర్వ సమృద్ధిలో నుండి సమృద్ధిని అనుగ్రహించిన దేవా, మమ్మలను ప్రతి పనిలో దీవించినందుకు, ఆశీర్వదించినందుకు, మేము కృంగిపోకుండా బలహీనులుగా మార్చబడకుండా తండ్రి మీరు మమ్మలను ప్రభువా నడిపించారు. సజీవ లెక్కలో ఉంచినందుకు ఈ రాత్రికాల సమయంలో తండ్రి కుటుంబాలతో కలిసి మీ సన్నిధిలో ప్రార్థించుకునే కృప మాకందరికి అనుగ్రహించినందుకు నీకే స్తుతులను స్తోత్రాలను చెల్లిస్తున్నాను ప్రభువా. నీ మాట, మీ వాగ్దానం నమ్మదగిన తండ్రి. ఎవరైతే ప్రభువా మీ యందు నమ్మిక ఉంచుతారో వారెప్పుడు ప్రభువా నాయన మోసపరచబడరు, వారెప్పుడు సిగ్గుపరచబడరు, అవమానపరచబడరు ప్రభువా. ప్రతి విషయంలోనూ తైన వర్ధిల్లే వారిగా ఉంటారని మీరు చెప్పిన మాటను బట్టి నీ కొందనాలు. మీ యందు నమ్మకం ఉంచి, మీ యందు విశ్వాసం ఉంచి ప్రభువా, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారందరి యొక్క మనవులను ఆలకించండి. వారి అక్కరలను, వారి అవసరతలన్నీ ప్రభువా ఆయన మీకు మనవి చేస్తుండగా తండ్రి వారిని వర్ధిల్ల చేయమని, సహాయం చేయమని, అత్యున్నతముగా దీవించి ఆశీర్వదించమని, మీ దీవెనలు కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాను. అయా తండ్రి, ఎంతమంది అయితే బిడ్డలు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో నాతో, వారి కొరకు ప్రత్యేక ప్రార్థన చేస్తున్నానయ్యా. వారి హృదయ వాంఛను తీర్చండి, వారిని దీవించండి, వారి ఆశీర్వదించండి, వారి ఆలోచనలన్నీ యేసు నామములో నెరవేర్చమని అడుగుతున్నాను. అయ్యా, ఎంతమంది అయితే బిడ్డలు అనారోగ్య సమస్యల చేత కృంగిపోయి ఉన్నారు, ఆశలు కోల్పోయి ఉన్నారు, నిరుత్సాహంతో బలహీనతతో ఉన్నారో తండ్రి, జీవిస్తున్నారో తండ్రి, కృపగల తండ్రి నీ కొందన. ఎంతమంది అయితే హాస్పిటల్లో ప్రభా మరణ పడకలతో మీద పోరాడుతూ ఉన్నారో తండ్రి, వారందరికీ ప్రశస్తమైన యేసు నామములో సంపూర్ణమైన ఆరోగ్యాన్ని మీరు అనుగ్రహించినందుకు నీ కొందన. దురాత్మ క్రియల చేత బంధింపబడిన వారిని నాయన దిక్కుస్తున్న వారిని ప్రభా, దురాత్మ క్రియల నుంచి యేసు ప్రశస్త నామముల వారందరికీ విడుదల దయచేయమని వేడుకుంటున్నాను. అయ్యా, ఎంతమంది అయితే బిడ్డలు ప్రభు బ్రెయిన్ సమస్య నుంచి బాధపడుతున్నారో తండ్రి, హార్ట్ ప్రాబ్లం నుంచి, నరాల బలహీనతల నుంచి, మోకాళ్ళ నొప్పుల నుంచి, లివర్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్ తండ్రి నాయన, ప్రభా ఏ స్కిన్ ఎలర్జీస్తో నాయన, థైరాయిడ్ నాయన, బీపీ, షుగరు, అన్ని విషయములలో తండ్రి అయ్యా ప్రశస్తమైన యేసు నామములో అవన్నీ ప్రభువా యేసు నామములో దూరమవునుగా. ప్రతి బిడ్డకు నార్మల్ రిపోర్ట్స్ అయ్యా తండ్రి సంపూర్ణమైన ఆరోగ్యం కలిగి ఉండుదురుగాక. అయ్యా, బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు పొందనాలు. బలహీనతలో ఉన్న బిడ్డలను బలపరచండి, వారందరికీ విడుదల దయచేయమని వేడుకు. కుటుంబపరమైన తండ్రి విభేదాలను తొలగించండి అయ్యా. కుటుంబాల్లో సమాధానాన్ని లేని స్థితిలో ఉన్న కుటుంబాలు ప్రభా మీ కనికరముతో ఈ రాత్రికాల సమయంలో మీరే దర్శించండి. అపవాది యొక్క గలిబిలను తొలగించండి, అంధకార క్రియలను లయపరచమని వేడుకుంటున్నాను తండ్రి నాయన. బిడ్డలు యొక్క ఆర్థిక పరమైన ప్రాబ్లమ్స్లో ఉన్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని వారిని బలపరచండి ప్రభు, ఆర్థికంగా స్థిరపరచమని వేడుకుంటున్నాను అయ్యా. వారు కలిగి ఉన్న ప్రతి విధమైన అప్పు నుంచి బిడ్డలకు ప్రశస్తమైన యేసు నామములో విడుదలను అనుగ్రహించినందుకు నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. చేతుల యొక్క కష్టార్జితాన్ని బహుగా దీవించండి, ఆశీర్వదించండి అయ్యా.
భార్యాభర్తల మధ్య గొడవలను తండ్రి నాయన వాటి నుంచి బిడ్డలకు విడుదల దయచేయండి. అయ్యా కుటుంబాలలో బిడ్డల మధ్య పేరెంట్స్ మధ్య ఉన్న అపవాది కలుగు చేసిన ప్రతి విధమైన గలిబిలిని యేసు నామములో గద్దిస్తున్నానయ్యా. అయ్యా రక్త సంబంధాల మధ్య ఉన్న ఆస్తి తగాదాల నుంచి బిడ్డలను విడిపించండి అయ్యా. ఎవరైతే కోర్టు కేసులో చిక్కబడి ఉన్నారో ప్రత్యేకంగా వారి కొరకు ప్రార్థిస్తుండగా ఆ కేసుల నుండి బిడ్డలకు విడుదల అనుగ్రహించమని వేడుకుంటున్నాను. వివాహ విషయంలో మీరు కృప చూపించండి ప్రభువా. మంచి సంబంధం రావటానికి ప్రభువా మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాను. ఎంతమంది అయితే బిడ్డలు విదేశాల్లో చదువుకుంటున్నారు వారి కొరకు ప్రార్థన చేస్తున్నానయ్యా. వారి ఉద్యోగాలలో, వారి చదువులలో, వారి వ్యాపారాలలో తండ్రి వారి పనులన్నింటిని కూడా ఆశీర్వదించమని కృప చూపించమని వేడుకుంటున్నాను. వారి కుటుంబాలకు మీరు తోడుగా ఉండమని వేడుకుంటున్నానయ్యా. గర్భఫలని బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రభువా మూయబడిన గర్భాలను ప్రశస్తమైన యేసు నామములో తెరవబడటానికి కృప చూపించమని వేడుకుంటున్నాను. ఈ రాత్రికాల సమయంలో తండ్రి ఎవరైతే ఆయన నైట్ డ్యూటీస్లో ఉన్నారో ఆ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఏ హాని లేకుండా, ఏ ప్రమాదం జరగకుండా రాత్రంతా మీరే భద్రపరచమని వేడుకుంటున్నారు. అయ్యా తండ్రి ఎంతమంది అయితే ప్రభురాత్రి కాల సమయం ప్రయాణాలు చేస్తున్నారు వారందరికీ నీ కృప ఉంచండి. మీ దేవతలు తోడుగా ఉంది ఆయన క్షేమంగా గమ్యస్థానానికి చేరి కృప అనుగ్రహించండి. అయ్యా దేశాన్ని దీవించండి, ఆంధ్రప్రదేశ్ని దీవించండి ప్రభు. ఎంతమంది అయితే దేశానికి బోర్డర్స్లో ఉండి ప్రభు సైనికులు అయ్యా భద్రత కోరకు నియమించబడి ఉన్నారు వారి భద్రత అంతా మీరే మీ చేతులకి అప్పగిస్తున్నామయ్యా. వారి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. గొప్ప దేవాన్ని కొందనాలు. రక్షణ లేని వారికి రక్షణ, మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయండి. ఎంతమంది అయితే నీ పరిచర్య కొరకు ప్రభు ఇబ్బంది పడుతున్నారో అయ్యా, ఎంతమంది అయితే అపవాది వారిని ప్రభు నాయన అనేక రకాలుగా ఇబ్బంది పెడుతుంది వారందరి విషయంలో ప్రార్థన చేస్తున్నారు. యేసు నామములో తండ్రి సంపూర్ణమైన ఈ కాపుదల బిడ్డలకు అనుగ్రహించండి, బలాన్ని నీ శక్తిని అనుగ్రహించమని వేడుకు. అయ్యా ప్రభు అలసిపోయిన దేహాలతో కలిగి నాయన తండ్రి ఈ రాత్రి కాల సమయం నిద్రపోచుండగా ఎలాంటి పీడకలలు నిద్రలేమి లేకుండా తండ్రి మంచి నిద్రను అనుగ్రహించండి. దొంగల వల్ల, విష జంతువుల వల్ల ఏ హాని లేకుండా తండ్రి నాయన ఈ రాత్రి కాలం మమ్మల్ని భద్రపరచమని వేడుకుంటున్నాను. మరల ఉదయాన్నే మీ పాద సన్నిధిలో సజీవులుగా మేము చేరి నీ మగ దర్శనం చేసుకుని మిమ్మల్ని స్తుతించి ఈ నామాన్ని గణపరిచే కృప మా బిడ్డలందరికీ అనుగ్రహించమని నజరేయుడైన యేసు క్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. సహోదరి సహోదరుడా, ఈ ప్రార్థనలో మీకు ఆశీర్వాదకరముగా దీవెనకరముగా ఉంది. ఈ ప్రార్థన ద్వారా మీరు పొందిన మేలులను కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మీ ప్రార్థన అవసరాలు కూడా కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మీలో చాలా మంది ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. దేవుని యొక్క పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులు అవుతూ అనేక మందికి షేర్ చేస్తున్నారు. అందును బట్టి మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.